కల్కి మూవీ చూసిన ప్రతి ఒక్కరికి మనసులో ఈ రెండు ప్రశ్నలు ఖచ్చితంగా తలెత్తుతాయి. అందులో మొదటిది, అసలు భైరవుడు కర్ణుడు ఎలా అవుతాడు? ఇక రెండవది, సుప్రీం యాస్కిన్ దగ్గర ఉన్న గాంధీవం అతనికి ఎలా వచ్చింది? ఇప్పుడు మొదటిగా గాంధీవం ఎలా వచ్చింది అనేది చూస్తే, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన చాలా కాలం తర్వాత పాండవులు హిమాలయాల వైపు వెళ్తూ మొదటిగా అగ్నిదేవుణ్ణి కలుసుకుంటారు. అప్పుడు అగ్నిదేవుడు అర్జునుడి దగ్గర ఉన్న గాంధీవాన్ని చూసి, అర్జున, ఈ గాంధీవం నీ దగ్గరికి ఎందుకైతే వచ్చిందో ఆ పని పూర్తయింది. ఇక దీని పని ఈ భూమిపై లేదు కాబట్టి వరుణుడికి గాంధీవాన్ని ఇచ్చేయమని అగ్నిదేవుడు కోరాడు. ఆ ప్రకారంగానే అర్జునుడు గాంధీవాన్ని సముద్రంలో విడిచిపెట్టేశాడు. ఈ మూవీలో ఆ గాంధీవాన్ని కౌన్సిలర్ బాని అనే వ్యక్తి దగ్గర మొదటిగా చూపిస్తారు. అయితే అతనే సముద్రంలో దొరికిన గాంధీవాన్ని పునరుద్ధరించి ఉండవచ్చు. ఇక రెండవది, కర్ణుడి గురించి. కర్ణుడి పునర్జన్మ ప్రస్తావన అనేది కల్కి పురాణంలో ఎక్కడా లేదు. కాబట్టి ఇది మహాభారతం తర్వాత జరిగిన కథ అని దర్శకుడు ముందే చెప్పిన విధంగానే ఇదంతా అతని సొంత సృష్టి మాత్రమే. జై కల్కి భగవాన్.